మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వచనము నుండి 17వ అధ్యాయము 18వ వచనము వరకు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలీయా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకైన ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే. అయినను ఏలీయా ఇదివరకే వచ్చెను. వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానెను. అప్పుడు ఆయన బాప్తిస్మం ఇచ్చు యోహానును గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. వారు జన సమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంత కాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పెను. అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను.